రక్షాబంధన్ సోదరి సోదరుల మధ్య అంతులేని ప్రేమను సూచించే వేడుక. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అక్క తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. శ్రవణ మాసం పౌర్ణమి నాడు వచ్చిన ఈ పండుగను దేశవ్యాప్తంగా ఆగస్టు 19న ఎంతో గ్రాండ్గా జరుపుకుంటూ ఉంటారు. సోదరీమణులు పూజలు చేసి వారి సోదరుల చేతికి రాఖీ కట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని, వారి జీవితంలో అంతా మంచి జరగాలని ప్రార్థిస్తారు. సోదరులు కూడా తమ సోదరీమణులను ఎల్లవేళలా రక్షణగా ఉంటానని, కడదాకా ప్రేమగా ఉంటానని అభయమిస్తూ ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే తెలంగాణలోని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. రక్షాబంధన్ రోజున తోడబుట్టిన అన్న లేదా తమ్ముడికి అక్క చెల్లెమ్మలు రాఖీ కట్టడం సంప్రదాయం. ఎంతో సంతోషంగా అక్కలతో రాఖీ కట్టించుకుందామని వచ్చిన బాలుడికి పాపం నిరాశ ఎదురైంది. దాసరి అశ్విక, సహస్ర అనే ఇద్దరు బాలికలు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతూ ఉన్నారు. అక్కలిద్దరూ రాఖీ పండుగ అయినా కూడా ఇంటికి రాకపోవడంతో స్వీట్లు, రాఖీలు తీసుకుని తండ్రితో కలిసి జితేంద్ర హాస్టల్ దగ్గరికి వెళ్లాడు. అయితే హాస్టల్ వార్డెన్, వాచ్మెన్లు లోపలికి ఎంట్రీ లేదు అని గేటు దగ్గర ఆపేశారు. రాఖీనే కదా మేడం, 5 నిమిషాల పని అంతే కదా అని మొత్తుకున్నా సరే అస్సలు లోపలికి అనుమతించలేదు. అప్పటికే బయట జితేంద్ర, లోపల అక్కలిద్దరూ ఒక్కటే ఏడుపు. ఏం చేయాలో ఆ తండ్రికి తోచలేదు. ఎలాగైనా సరే రాఖీ కట్టించుకునే ఇంటికి వెళ్లాలని కుమారుడు పట్టుబట్టాడు. ఇంతలోనే తండ్రికి ఓ ఐడియా వచ్చింది. హాస్టల్ వెనుక వైపు వెళ్లిన ఆ తండ్రి కుమార్తెలను పేర్లు పెట్టి పిలిచారు. ఇంతలోనే వారిద్దరూ కిటికీ దగ్గరకు రాగా జితేంద్రను భుజాలపై ఎక్కించుకున్న తండ్రి అక్కలతో రాఖీలు కట్టించుకున్నాడు. అనంతరం కిటికీలో నుంచే ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఆ తర్వాత ఇటు తమ్ముడు అటు అక్కలు ఎంతో సంతోషంగా వెనుదిరిగారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. రాఖీ కట్టించుకోవడానికి హాస్టల్ లోపలికి అనుమతించకపోవడమేంటి, హాస్టల్ వార్డెన్ ఎందుకలా ప్రవర్తించారు అంటూ మేనేజ్మెంట్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు నిజంగా ఈ బ్రదర్, ఆ సిస్టర్స్ గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన రాఖీ పండుగను చూశామని కొందరు అంటూ ఉంటే వీళ్ళే రియల్ సిస్టర్స్ అండ్ బ్రదర్ అని మరికొందరు మెచ్చుకుంటూ ఉన్నారు. గుండెల్ని పిండేసే ఘటన అంటున్నారు జనాలు. ఏం చేసైనా సరే రాఖీ కట్టించుకోవాలని జితేంద్ర, ఇందుకోసం ఆ తండ్రి చేసిన సాహసానికి సాటి అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు సలాం కొడుతున్నారు. నిజమైన హార్ట్ టచింగ్ రక్షాబంధన్ ఇదేనేమో మరి. ఇదిలా ఉంటే హాస్టల్ మేనేజ్మెంట్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు కూడా సర్వత్రా వస్తూ ఉన్నాయి.